హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వారం నామినేషన్ అనేది ఎలా జరిగింది, ఈ నామినేషన్ ప్రాసెస్ లో ఎవరెవరు నామినేట్ చేశారు, డిమోన్ పవన్ హౌస్ మేట్స్ క్వశ్చన్ పెద్ద ఛాలెంజ్ ఏంటి, తనూజాకి కాలం కలిసి వచ్చిందంటే ఎస్ కలిసి వచ్చింది, విన్నర్ అయ్యే అవకాశం కూడా ఈ వారం తర్వాత ఉండబోతుంది, దాని గురించి మాట్లాడతాను. అలాగే కళ్యాణ్ పడాలాకి ఇచ్చిన బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఏంటి, దానివల్ల నామినేషన్స్ లో ఎటువంటి చేంజెస్ వచ్చాయి అనేది పూర్తిగా చెప్తాను. దానికంటే ముందు మీరు చేయవలసిన ఏమీ లేదు, చిన్న లైక్ చేయండి చాలు. ఇక విషయానికి వస్తే నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అంటే ప్రతి ఒక్కరు ఇద్దరిద్దరు నామినేట్ చేయాలి. ఏ టైము ఏమీ లేదు, జస్ట్ నార్మల్ నామినేషన్సే. వీళ్ళు వెళ్ళి బాటల్ని తలపైన పగలగొట్టి రీజన్స్ అయితే చెప్పాలన్నమాట. సో ఎవరు నామినేట్ చేశారంటే ఎమాన్యుల్ డెమోన్ పవన్ ని రీతు చౌదరిని అయితే నామినేట్ చేశాడు. రీతు చౌదరిని నామినేట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే మన సండే ఎపిసోడ్ లో ఎనిమి ఎవరు బ్యాక్ స్టాబ్ ఎవరని నాగార్జున సార్ ఒక టాస్క్ అయితే పెట్టారు కదా, ఆ టాస్క్ లో రీతు చౌదరి అయితే ఎమాన్యుల్ ని బ్యాక్ స్టాబ్ ఇచ్చి నామినేట్ చూస్ చేసుకుంది. సో దాని కన్వర్జేషన్స్ గా ఆ రోజే పెద్ద గొడవ అయింది. అదే పాయింట్ మీద మళ్ళీ ఇమాన్యుల్ నామినేట్ చేశాడు. పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. రీతు చౌదరి తెలుసు కదా నామినేషన్స్ లో ఎలా ఫైర్ అవుతుందో, ఆ ఫైర్ అయితే కనిపించింది. అలాగే డెమోన్ పవన్ ని కూడా నామినేట్ చేశాడు. ఎందుకు అంటే మన కెప్టెన్సీ టాస్క్ లో పొడి చేసి రిమూవ్ చేస్తాడు కదా, అదే విధంగా ఆ రోజు నామినేషన్ ప్రాసెస్ లో కూడా అంటే కిందటి వారం కెప్టెన్సీ టాస్క్ లో కూడా డెమోన్ పవన్ మాట తెప్పాడు, కళ్యాణ్ కి వీళ్ళందరికీ డీల్ పెట్టుకుని మాట తెప్పాడు అనే పాయింట్ మీద మళ్ళీ కన్వర్జేషన్స్ అయితే జరుగుతాయి. సో ఇమాన్యుల్ ఇద్దరిని డెమోన్ అండ్ రీతుని నామినేట్ చేసి చాలా గట్టి ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. అలాగే భరణి గారు ఎవరిని నామినేట్ చేశారంటే సంజనా గారిని నామినేట్ చేశారు. సంజనా గారిని నామినేట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే మెడికల్ మందులు ఏవైతే ఉన్నాయో దాచిపెట్టేసింది కదా ఆ రోజు నైట్, దాని వల్ల అయితే వీళ్ళిద్దరి మధ్య నామినేషన్ ప్రాసెస్ జరిగింది. ఆర్గ్యుమెంట్స్ అనేవి సంజనా గారు అంత పెద్ద ఫైర్ కనిపించలేదు, కానీ భరణి గారు అయితే కొంచెం ఎక్కువ ఫైర్ అయ్యారు. ఇంకా భరణి గారు ఇంకెవరు నామినేట్ చేశారంటే డెమోన్ పవన్ అయితే నామినేట్ చేశాడు. డెమోన్ పవన్ నామినేట్ చేయడం చెప్పిన కారణం ఏంటి అంటే నువ్వు ఎమోషనల్ గా రీతుతో కనెక్ట్ అయిపోవడం వల్ల ఫిజికల్ టాస్క్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నావు అనే పాయింట్ మీద నామినేట్ చేసినప్పుడు డెమోన్ పవన్ అయితే ఒక ఛాలెంజ్ హౌస్ మేట్స్ అందరికీ ఇసురుతాడు. ఆ ఛాలెంజ్ ఏంటి అంటే రాసి పెట్టుకోండి, ఈ వారం టికెట్ టు ఫినాలే నేనే గెలుస్తాను, ఎంతమంది పోరాడినా ఎంతమంది వచ్చినా నేనే గెలుస్తాను అనే ఛాలెంజ్ అయితే ఇసురుతాడు. చూద్దాం ఆ ఛాలెంజ్ ని తను ప్రూవ్ చేసుకుంటాడా లేదా ఇంకెవరైనా గెలిస్తే బకరా అవుతాడా అనేది మీరే కింద కామెంట్ చేయండి. ఇంకా రీతు చౌదరి సిల్లీ లాజిక్స్ సిల్లీ నామినేషన్స్ ఎలా ఉంటాయంటే కిందటి వారం ఎవరు బాటమ్ టూకి వస్తే వాళ్ళు నామినేట్ చేసేస్తుంది. ప్రతి వారం అదే జరుగుతుంది. దివ్యాని ప్రతిసారి నామినేషన్ పెట్టడానికి అదే కారణం, అలాగే సంజనా గారిని నామినేట్ చేస్తూ ఉండడానికి అదే కారణం. ఇప్పుడు సుమన్ శెట్టి గారు అయితే కిందటి వారం సుమన్ శెట్టి అండ్ దివ్య అయితే లీస్ట్ టూకి వచ్చారు కదా, సో సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తే మనకు సేఫ్, మనం కొంచెం సేవ్ అయిపోవచ్చు అనే కారణంతో మళ్ళీ సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. నాకు ఆ గేమ్ ప్లాన్ ఏదైతే ఉందో అది కన్నింగ్ గేమ్ ప్లాన్ లా అనిపించింది రీతు చౌదరిది. సో వీళ్ళిద్దరి మధ్య కూడా గట్టి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, సుమన్ శెట్టి గారిది అండ్ రీతు చౌదరిది. సో ఈ విధంగా అయితే ఈ వారం నామినేషన్ లో ఉన్నది ఎవరు అంటే ఒక కళ్యాణ్ పడాల ఎమాన్యుల్ తప్ప అందరూ ఉన్నారు. అక్కడ భరణి గారికి ఒకే ఒక ఓటు పడింది, కానీ నామినేషన్స్ లో ఎలా వచ్చారంటే కళ్యాణ్ పడాలకి స్పెషల్ పవర్ ఇచ్చారనమాట. అంటే ప్రతి ఒక్కరికి 2 ఓట్స్ అయితే వచ్చాయి. ఒక ఎమాన్యుల్ కి పవన్ కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి వదిలేశారు, అలాగే భరణి గారికి అయితే ఒక ఓటు వచ్చింది. ఇలా రావడం వల్ల బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ చెప్తాడు అనమాట, మీలో స్పెషల్ పవర్ ఉపయోగించి ఎవరిని డైరెక్ట్ గా నామినేట్ చేస్తున్నావు అంటే ఎమాన్యుల్ అండ్ భరణి గారు ఇద్దరే ఉంటారు కాబట్టి ఏం చేస్తాడంటే భరణి గారిని అయితే డైరెక్ట్ గా నామినేషన్ లో పెట్టేస్తాడు, ఎమాన్యుల్ అయితే నామినేషన్స్ లో పెట్టడం. దీని వల్ల చాలా చేంజెస్ అయితే జరుగుతాయి. ఆ చేంజెస్ ఏంటి, దాని వల్ల తనూజాకి ప్లస్ ఏంటి అంటే తనూజ విన్నర్ అయ్యే అవకాశం ఉంది ఈ వారం. ఎందుకంటే టాప్ 3లో 2 కంటెస్టెంట్స్ ఓటింగ్ లో లేరు, ఒక తనూజ మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ ఓటింగ్ లో లేడు, ఎమాన్యుల్ ఓటింగ్ లో లేడు, తనూజ మాత్రమే ఉంది. ఈ వారం ఏమైనా తనూజ గట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చి తనూజకి ఏమైనా పాజిటివ్ ఎపిసోడ్స్ పడితే వీళ్ళలో ఉన్న న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్ న్యూట్రల్ ఫ్యాన్స్, తను బాగా ఆడుతుందని ఓట్లు గుద్దడానికి వెళ్ళిపోతారు. ఆ గుద్దడం వల్ల ఏమవుతుందంటే ఈ వారం మొత్తం అలవాటైపోయి వీళ్ళకున్న ఫ్యాన్స్ వాళ్ళు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమంది న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఎలా అంటే వీక్ మొత్తం పర్ఫార్మెన్స్ చూసి బట్టి ఓట్స్ వేస్తారు. వీళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా ఓటింగ్ లో ఉండరు కాబట్టి వాళ్ళకి ఓటు వేయాలనిపించదు. సో వీళ్ళు మిగతా వాళ్ళు నామినేషన్స్ లో ఉన్నారు, వాళ్ళకి ఓటు వేస్తారనమాట. దాని వల్ల వీళ్ళు ఓటింగ్ దెబ్బతిని తనూజకు ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే టాప్ 3లో 2 కంటెస్టెంట్స్ లేకపోతే ఆ వేరే కంటెస్టెంట్ చాలా పాజిటివ్ అవుతుంది అనమాట. దీని వల్ల ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. మీరు ఇది అబద్ధం అనుకుంటే కిందటి వారం అదే జరిగింది. ఫ్యామిలీ వీక్ లో పవన్ కళ్యాణ్ నామినేషన్స్ లో ఉన్నాడు, తనూజ గారు నామినేషన్స్ లో లేరు. ఆ వారం పవన్ కళ్యాణ్ కి పాజిటివ్ వీక్స్ పడి టాప్ ప్లేస్ కి అయితే వచ్చేసాడు. అదే రిపీట్ అవ్వబోయే అవకాశం ఉంది. అది డిపెండింగ్ అపాన్ తనుజ పర్ఫార్మెన్స్ లేకపోతే మనం ఏం చేయలేం. తనుజకు పాజిటివ్ ఎపిసోడ్స్ పడితే మాత్రం తనుజ ఓట్ బ్యాంక్ పక్కా పెరుగుద్ది, ఇది రాసి పెట్టుకోండి. సో తనుజకు విన్నర్ కి చాలా దగ్గరగా వెళ్ళిపోతున్నట్టు నాకైతే అనిపించింది. టికెట్ టు ఫినాలే ఎవరు గెలుస్తారు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.